ఓ శ్యామ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? సార్ నమస్తే సార్, నేను బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రా, వచ్చిన పక్కన కూర్చో. సార్ థ్యాంక్ యూ సో మచ్. వస్తాను సార్. హాయ్ శ్యామ్, ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు చెప్పు. బాగానే ఉన్నాను సార్, చాలా బాగున్నాను. ఏంటి సంగతులు? ఇదంతా కూడా క్రిస్మస్ మాసం కదా, ఏమైనా స్పెషల్స్ ఏమన్నా విషయాలు చెప్పండి సార్. క్రిస్మస్ మాసంలో చాలా విషయాలు ఉంటాయి. ఈరోజు మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు ఉన్నాయి. దాని గురించి మనము చర్చించుకుందాం. మత్తయి సువార్త సార్. మత్తయి సువార్తలో నాకు ఒక అనుమానం ఉంది సార్. మత్తయి సువార్తలో వంశావళులు ఏంటి పెట్టారేంటి? యేసుక్రీస్తు పుట్టుకి వంశావళికి ఏమైనా సంబంధం ఉందా? అలా ప్రశ్న వేసావు, చక్కని క్వశ్చన్ వేసావు. నిజమే, వంశావళి అనేది చాలా ముఖ్యమైనది యేసుక్రీస్తు పుట్టుకలో. ఎందుకంటే మరి దేవుడు మానవుడిగా జన్మించాడు. మరి దేవుడు మానవుడిగా జన్మించినప్పుడు మరి మానవుడికి వంశావళి అవసరం కదా. ఆయన గోత్రం అవసరం. ఎప్పుడు ఎవరి కుమారుడో తెలియాలి, ఎవరు ఏ కాలం నుంచి వచ్చారు, ఆ యొక్క గోత్రాలు ఏంటి అని తెలిస్తేనే ఈయన ఫలానా గోత్రం కలిగిన ఆయన అనేది అర్థమవుద్ది. అప్పుడే ఖచ్చితంగా యేసుక్రీస్తు పుట్టుక గురించి లోతైన విషయాలు, ఆయన జన్మము, ఆయన యొక్క జన్మస్థలం గురించి, వాళ్ళ యొక్క పితరుల గురించి కూడా అర్థమవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంది. మరి ఇక్కడ అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని ఎందుకు ఉంది అంటే, అబ్రహాముకు దేవుడికి వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే, ఆది కాండము 12వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట ఉంది. ఏమనుంది? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా అని రాయబడింది. అంటే భూమి యొక్క సమస్త వంశములన్నీ కూడా అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడాలి. అంటే అబ్రహాము ద్వారా ఎలా ఆశీర్వదింపబడాలి అంటే, ఆ వంశావళిలో లోకరక్షకుడు పుడితే కానీ ఆ ఆశీర్వాదం, ఆ వాగ్దానం నెరవేరదన్నమాట. అలాగా, చాలా బాగా చెప్పారండి. ఇంకా చెప్పండి. ఎందుకంటే ఆ ఆశీర్వాదము యేసు ప్రభు ద్వారానే రావాలి. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి మానవుడిగా జన్మించి మానవులకు రక్షణ తీసుకురావడానికి వచ్చాడు. ఆయన మానవుల కోసం తన ప్రాణాన్ని పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఆ యొక్క శిలువ మరణం ద్వారా ప్రపంచమంతటికి కూడా మానవాళికి రక్షణ భాగ్యాన్ని కలుగచేసాడు అన్నమాట. అందుకోసమే ఆయన ద్వారానే ఆశీర్వాదము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ఏమని రాయబడి ఉంది అంటే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పానని రాయబడింది. ఈ వాగ్దానము యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకా చాలా విషయాలు నాకు తెలుసుకోవాలనుంది. రేపు కూడా వచ్చి మిమ్మల్ని అడుగుతాను. అలాగే, తప్పకుండా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నీకోసం ప్రార్థన చేస్తాను. తండ్రి, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలయ్యా. నీ కుమారుడికి ప్రభా నీ వాక్యం అర్థమవుటకు సహాయం చేయండి నాయన. నీ యొక్క పుట్టుకలో కొన్ని విషయాలు మేము చర్చించుకున్నాం నాయన. ఈ లోక రక్షకుడుగా నువ్వు ఈ లోకానికి వచ్చావు కాబట్టి అనేకుల్ని రక్షించుకోండి. ఈ క్రిస్మస్ దినాల్లో అనేకులను దర్శించమని అడుగుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.